సిటీలో నిన్నటి నుంచి ఏ వెహికల్ అయినా పంజగుట్ట వైపే టర్న్ అవుతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా పంజగుట్ట సర్కిల్లో క్యూ లైన్స్ లో నిలబడ్డారు. ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయింది ఆ సర్కిల్. ఓ షాపింగ్ మాల్ ఆఫర్లు ప్రకటించడమే ఇందుకు కారణం. సిటీలో ఆఫర్లు ప్రకటించడం, ఆ తర్వాత నో స్టాప్ బోర్డులు పెట్టడం బడా షాపింగ్ మాల్స్ కు అలవాటుగా మారిపోయింది. నోట్ల రద్దు ఎఫెక్ట్ తర్వాత కొన్ని షాపింగ్ మాల్స్ 50% డిస్కౌంట్ తో పాటు భారీగా క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీంతో వాటిని కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్న కస్టమర్లు ఆఫర్ వస్తువులు దొరక్క నిరాశతో ఇంటి ముఖం పడుతున్నారు. పంజగుట్ట సర్కిల్ హైదరాబాద్ సెంట్రల్ లో భారీ ఆఫర్స్ పెట్టడంతో ఇలా షాపింగ్ ప్రియులు సెంట్రల్ కి క్యూ కట్టారు. 8,000 బిల్ చేసి 4,000 మాత్రమే పే చేయండి అనడంతో సెంట్రల్ కు జనం ఎగబడుతున్నారు. బిల్లు సగం మాత్రమే చెల్లించాలని ట్యాగ్ లైన్ కనిపిస్తే చాలు ఆ షాప్ ముందు ఇసుకేస్తే రాలనంతగా జనం కనిపిస్తున్నారు. మాల్ లోపలికి వెళ్లడం నుంచి బిల్ పే చేసే వరకు భారీ క్యూ లైన్స్ లో నిలబడే పరిస్థితి వచ్చిందంటే ఆఫర్స్ ఎంతగా అట్రాక్ట్ చేస్తున్నాయో తెలుస్తోంది. ఆఫర్ ఉందని చూసి వచ్చాము. 8,000 వర్త్ తీసుకుంటే 4,000 రూపీస్ రిటర్న్ ఇస్తారంట, ప్లస్ 4,000 మళ్ళీ క్యాష్ బ్యాక్ ఇస్తారని పేపర్లో ఉంది, వాచర్లో పే టైం అవన్నీ ఇస్తున్నారు. సో ఏదో చూద్దాం అనేసి వచ్చాము, అంతే ఎలా ఉంటుందో చూద్దామని. బయటికి వెళ్ళి వస్తుంటే నార్మల్గా ఆఫర్ చూసాము. 8,000 షాపింగ్ చేస్తే 4,000 క్యాష్ బ్యాక్ మళ్ళీ కూపన్స్ ఇస్తారని విన్నాము. సో చాలా రీజనబుల్, ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి. పెద్ద షాపింగ్ మాల్ కదా, డిఫరెంట్ క్లాత్స్ దొరుకుతాయి అని చెప్పి ట్రై చేద్దామని చెప్పి వచ్చాము. షాపింగ్ చేద్దామని వచ్చాము, కానీ ఇక్కడికి వచ్చాక చాలా ప్యాథటిక్ ఉందండి. ఈవెన్ పార్కింగ్ నుంచి ఇక్కడ రావడానికే ఇట్ విల్ టేక్ ½ అవర్ టైం అనమాట. అవునండి, ఆఫర్ ఉందనే వచ్చామండి. చూడలేదండి, జస్ట్ మెసేజ్ చూసి వచ్చాము. యా, ఇట్స్ ఓకే మ్యామ్, ఇట్స్ గుడ్. బయటి పరిస్థితి ఇలా ఉంటే లోపల ఎలా ఉందో చూడండి. షాపింగ్ కోసం వెళ్లి బయటకి వస్తున్న వాళ్ళు ఏమంటున్నారో వినండి. ఇక్కడ షాపింగ్ వస్తే చాలా రష్ ఉంది. బిల్లింగ్ కి ఎంత లైన్ అంటే 2 అవర్స్ పడుతుంది. అందుకోసం మేము షాపింగ్ చేయకుండా వచ్చేసినాం. బట్టలన్నీ అట్లా అట్లా కుప్పలు వేసేస్తున్నారు, అంత రష్ ఉంది లోపల. చాలా ఓవర్ క్రౌడెడ్ ఉంది లోపల. షాపింగ్ ఈ టైంతో అయితే అసలు రావద్దు. మా ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా లేదు. ఇక్కడ ఏం చూడాలి, లోపల చూడాల కోసం ఏమీ లేదు. ఉట్టిగా చెత్త లెక్క ఉందా మొత్తం. బట్టలు పబ్లిక్ సెన్స్ లేవు. ఇక ఈ ఆఫర్స్ జెన్యూన్ అనేవారు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తున్నారు. 10% మంది మాత్రమే మంచి ఆఫర్ అంటున్నారు. ఈ ఆఫర్స్ కోసం నగరవాసులతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా షాపింగ్ కోసం వస్తున్నారు జనం. రీసెంట్ గా బ్రాండ్ ఫ్యాక్టరీ కూడా ఇలాంటి ఆఫరే పెట్టింది. చివరకు జనాన్ని కంట్రోల్ చేయలేక నో స్టాప్ బోర్డు పెట్టి చేతులెత్తేసింది. అయితే ఆఫర్స్ పెట్టారని షాపింగ్ కి వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించాలంటున్నారు ఆర్థిక నిపుణులు. సగం డిస్కౌంట్ ఇస్తున్నారంటే అందులో కూడా లాభార్జనే ఉంటుందని చెప్తున్నారు.